హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ కాలర్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట. బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది, ఉక్స్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి కాలర్ వచ్చింది. మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ప్రతి పోగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేద్దాము. బ్లౌజ్ని ఇట్లా 2 folds వేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనం ఒక 1/2 inch వచ్చేసి స్ట్రైట్ మార్క్ స్కేల్ తో అయితే డ్రా చేసుకోవాలి. హైట్ వచ్చేసి 14 inches, ఒక 1/2 inch వచ్చేసి ఖర్చుకి. నా లూజ్ వచ్చేసి 32 inches. 4 పార్ట్స్ కాబట్టి 32 inches ని 4 సపరేట్ చేసుకోవాలి కాబట్టి 4 8s are 32 కాబట్టి 8 కి మార్క్ చేసుకున్నాను. 8 inches కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 inch మార్క్ చేసుకోవాలి. అవి వచ్చేసి డాట్స్ కి. అక్కడి నుంచి ఖర్చుకి వచ్చేసి 1.5 inch కానీ 2 inches కానీ మార్క్ చేసుకోవాలి. మొత్తం అయితే ఇట్లా స్ట్రైట్ బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నెక్ డౌన్ వచ్చేసి 6 inches, 2 inches వచ్చేసి నెక్ అనమాట, 3 inches వచ్చేసి షోల్డరు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. ఎవరికైనా 6.5 సరిపోతుంది. ఇలా స్కేల్ తోటి అయితే బాక్స్ షేప్లో అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1 inch పైకి అయితే ఇట్లా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇంకా మనకైతే ఇట్లా చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 9 inches, 9 inchesకి మార్క్ చేసుకొని మనం కింద 8 inches దగ్గర నుంచి 9 inchesకి ఆ పైన చెస్ట్ వరకు అయితే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఒక 1/2 inch వచ్చేసి అవతలకి అనేది పెట్టుకోవాలి. ఖర్చు మార్క్ దగ్గర నుంచి ఆ 1/2 inch దగ్గరికి అయితే ఒక స్ట్రైట్ మార్క్ అయితే వేసుకుంటే మనకి తర్వాత నెక్ తర్వాత నేను మళ్ళీ కట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం డ్రా చేసే దగ్గరికి అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే సేమ్ పర్ఫెక్ట్గా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి తర్వాత చూద్దాము మళ్ళీ. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం ఫస్ట్ అయితే ఎగస్ట్రా పీసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్ట్రైట్గా గీసుకొని స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే ఎగస్ట్రా పీసెస్ అంతా ఎగులు దిగులంతా కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 inch అయితే మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత నేను 5.5 అయితే హ్యాండ్ పెట్టుకుంటున్నాను. 5.5కి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఒక 2 inches అనేది కిందకి డౌన్కి మార్క్ చేసుకోవాలి. డౌన్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 inches కూడా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత పైన మనం 5.5 దగ్గర నుంచి ఒక షేప్ లాగా అయితే హ్యాండ్ షేప్ లాగా అయితే నీట్గా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సింపుల్గా అయితే కట్ చేసేస్తాను. మీరు ఎలా కట్ చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే చూద్దాము. బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ అయితే ఒక 1/2 inch అయితే స్ట్రైట్ మార్క్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 inch ఖర్చు కోసం. ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ ఉక్స్ కాబట్టి ఆ 1/2 inch ఉక్స్ కోసం మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ షేప్ అన్నీ కూడా పైన మార్కులు అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం పైకి అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము తీసుకుంటాం కదా, అంటే లోతు అంటే ఇది ఫస్ట్ మనం ఫ్రంట్ పార్టే కట్ చేసుకున్నాం కాబట్టి అది లోతు వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ కొంచెం పైకి అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నేను కింద అనేది ఎగులు దిగులు అనేది కట్ చేయలేదు కదా, ఒక 1/2 inch అయితే పైకి పెట్టాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను దాన్ని కూడా కట్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ మొత్తం మనం ఎలా ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మార్క్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ చంక డౌన్ ఉంది కదా, ఇది కొంచెం వచ్చేసి పైకి పెట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్. నెక్ వచ్చేసి పైన నేను 3.5 inch అయితే పెట్టుకుంటున్నాను. 3.5 అయితే మనకి సరిపోతుంది. పైన ఖర్చు పోతుంది కాబట్టి మనకి 3 inches వస్తుంది అనమాట నెక్ అనేది. ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆ బాక్స్ షేప్లో మాత్రం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇట్లా కర్ల్ లాగా నీట్గా రౌండ్ అయితే తీసుకొని దాన్ని అయితే మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మనం మొత్తం ఎలా యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ పార్ట్ లాగా డ్రా చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం చూపిస్తాను, కాలర్ అండ్ అన్నీ కూడా. ఇది ఫస్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని కూడా నేను దీనిపైన వేసేసి
ఇట్లా అయితే సరి చేసుకున్న తర్వాత నేను కింద అనేది నేను కట్ చేయాలని నేను చెప్పాను కదా, ఇక్కడ 4 ఇంచెస్కి ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత 4 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా అంటే పైకి అనేది ఉండాలి. పైకి అనేది మనం డ్రెస్సెస్కి ఎలా కట్ చేసుకుంటామో అలానే ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇట్లా పైకి అనేది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కాలర్ కోసం నెక్ అనేది డ్రా చేసుకోవాలి కదా. నేను కిందకి 6 ఇంచెస్కి పెట్టుకున్నాను. 6 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి 2 ఇంచెస్ పైన పెట్టుకున్నాను కదా. మొత్తం బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను, ఏ మోడల్ పెట్టట్లేదు. రౌండ్ అయితే నీట్గా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఫ్రిన్స్ కట్ కోసం కింద 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, యువతలకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆ పైన 4 ఇంచెస్ దగ్గర నుంచి చంకకి ఒక రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. కింద 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి ఒక షేప్లో డ్రాప్ షేప్లో అయితే మనం ఇలా డ్రా చేసుకోవాలి చూపించినట్టుగా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ప్రిన్స్ కట్ అండ్ నెక్ కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఇంతే రౌండ్. దీన్ని నేను కాలర్కి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా అయిపోయిన తర్వాత ఒక మిగిలిన ముక్క ఒకటి తీసుకొని లైనింగ్ పీస్ ఒకటి తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, దాన్ని అయితే ఇట్లా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనకి గీస్ ముక్కతో అయితే ఇట్లా నెక్ మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఆ చివరికి అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్స్ కూడా మార్క్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇక్కడ ఎలా డ్రా అయితే చేశానో చూడండి. మొత్తం రౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టి చూసుకోవాలి మనకి నెక్ అనేది నీట్గా కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్కి ఒక మార్క్ గీసుకొని స్ట్రైట్గా ఇది తీసేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం ఇప్పుడు కాలర్ అయితే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 ఇంచెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు. చిన్న కాలర్ కావాలంటే చిన్న కాలర్ అండ్ పెద్ద కాలర్ కావాలంటే పెద్ద కాలర్. నేనైతే 2.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, మరీ డీప్ పెద్దగా అయిపోతుంది, షోల్డర్ కంటే మించిపోతుంది అనమాట 3 ఇంచెస్ పెట్టుకుంటే. ఇప్పుడు నేనైతే 2.5 మార్క్ చేసుకున్న తర్వాత కింద రౌండ్ నెక్ దగ్గర నుంచి అయితే నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 3.5 అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి కింద పెద్ద రౌండ్ రావాలి అండ్ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి చిన్నగా ఉండాలి. అలా పెడుతున్నాను. కాలర్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఇక్కడ 3 ఇంచెస్కి అండ్ పైన వచ్చేసి 2.5కి అట్లా ఒక హాఫ్ ఏమో 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, ఒక హాఫ్ ఏమో 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పైన నుంచి చిన్నగా వచ్చి కిందకు వచ్చేసరికి మనకి పెద్దగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూసుకొని 3.5 పెట్టాను. మిడిల్లో కొంచెం 3 ఇంచెస్ అంతా కూడా కింద ఒక మిడిల్ వరకు 3 ఇంచెస్ పెట్టాను అండ్ పైన 2.5 ఇంచ్ పెట్టుకున్నాను. మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలర్ నెక్ లాగా అయితే నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టుగా ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి కాలర్ అనేది ఇలా రెడీ అయిపోయినట్టే. ఇది మొత్తం చూసుకోండి, టేప్ తోటి అయితే మనకి ఎగస్ట్రా ఎక్కడ రాకూడదు. ఖర్చు పోగా మనకి తక్కువ వస్తుంది అనమాట. 3 ఇంచెస్ కాబట్టి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మనకు 2 ఇంచెసే ఉంటుంది. 3 ఇంచెస్ కింద మన పైన వచ్చేసి 1 ఇంచ్ పోతే 1.5 ఇంచే ఉంటుంది అనమాట. 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా కాలర్ కట్ చేసుకున్నాక నీట్గా అయితే డ్రా చేసుకున్నాక ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. బకరం వేసుకోవాలి అంటే మీ ఆప్షన్ అనమాట. నేనైతే బకరం వేయట్లేదు. బకరం వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. బకరం అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే బకరం వేయదలుచుకోవట్లేదు. ఇది లోపల లైనింగ్ పెట్టేసి పై పార్ట్ అనేది 2 పార్ట్స్గా వేస్తాను. అప్పుడు మనకి కాలర్ పైకి ఎగిరినా కానీ కింద కూడా పై క్లాతే ఉంటుంది అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇట్లా అయితే నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే సపరేట్ చేసుకోవాలి. ఏ కాలర్కి ఆ కాలరు, అటు సైడ్ ఇటు సైడ్ అయితే మిడిల్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా 2 ఫోల్డ్స్ అయితే చేసుకున్న తర్వాత ఫ్రిన్స్ కట్ పార్ట్ ఉంది కదా, ఫ్రిన్స్ కట్ది
ఫస్ట్ అయితే నెక్ పార్ట్ అనేది వేసుకోవాలి, తర్వాత సైడ్ పార్ట్స్ అనేది సైడ్కి పెట్టుకోవాలి. మధ్యలో అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కట్ చేసినప్పుడు మనకి అటు పావు ఇంచ్ అయినా ఇటు పావు ఇంచ్ అయినా పోవాలి, లేకపోతే అటు హాఫ్ ఇంచ్ అయినా ఇటు హాఫ్ ఇంచ్ అయినా పోవాలి. అట్లయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట, ఎగులు దిగులు లేకుండా. ఇట్లా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్ పార్ట్కి ఇట్లా నేను ఇందాక ముందు పార్ట్ అనేది పైకి పెట్టాను కదా, ఇది వచ్చేసి కిందకి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా కట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక పావు ఇంచ్ అనేది గ్యాప్ ఉంచేసి దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా 2 పార్ట్లు అయితే కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి నేను చూసాను ఫస్ట్, అంటే క్లాత్కి మళ్ళీ కాలర్కి సరిపోవాలి కాబట్టి మనం చూసుకోవాలి ఫస్ట్ ఎటు సరిపోతుంది అని చెప్పేసి. ఇట్లా వేస్తే మనకి హ్యాండ్ అనేది సరిపోవట్లేదు, అటు వేస్తేనేమో ఎదురులు పడుతున్నాయి అనమాట. చూసాను ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేశాను. ఎదురులు ఏమైనా పడితే మనం సైడ్ పీస్లు రెండింటికి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లానే వేసేసాను నేను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయిపోయాయి కదా, హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ పీస్ అనేది మిగిలిందనమాట కాలర్కి. ఫస్ట్ అయితే ఇట్లా మనకి కాలర్ అనేది చూసుకోవాలి 2 పార్ట్స్గా. ఇప్పుడు మనకి 2 సైడ్లు కావాలి కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 4 పీసులు కావాలి. అటు 2 పీసులు అండ్ ఇటు 2 పీసులు కావాలి కాబట్టి చూసుకుంటున్నాను ఎటు మడత పెడితే సరిపోతుందని చెప్పేసి. నాకైతే ఇటు ఏమన్నా కొంచెం సరిపోతుందనేసి 4 ఫోల్డ్స్ అయితే ఫస్ట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే చేసుకున్న తర్వాత కాలర్ వచ్చేసి ఇట్లా లైనింగ్ అనేది క్రాస్గా పెట్టుకోవచ్చు. మనకి ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం క్రాస్గా పెట్టాను, క్లాత్ అనేది అడ్జస్ట్ కావట్లేదని. ఇట్లా అయితే నీట్గా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి 2 పీసులు అయితే తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం దీనికి బకరం అవసరం లేదు, నాకైతే ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లా మిడిల్లో కూడా జాయింట్ ఉంటే దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకుంటే మనకి కాలర్ అనేది రెడీ అయిపోయినట్టే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకోండి మీరు కూడా కాలర్ కావాలి అనుకుంటే. ఇట్లా కాలర్ మొత్తం కట్ చేయంగా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోగా నాకైతే ఈ 2 పీసులు అయితే మిగిలాయి. దీన్ని నేను ఎదురులో ఏదన్నా పడితే వేస్తాను. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం కాలర్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూసుకోవాలి, మొత్తం ఏమన్నా కట్స్ ఉంటే అన్ని కట్ చేసేసుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ వైపు వేసుకున్న తర్వాత పైన తర్వాత కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. నేను చూస్తున్నాను ఏది ఎట్లా ఉంటుందా అని చెప్పేసి. తర్వాత ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ వైపు పెట్టుకున్న తర్వాత ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టేసుకోవాలి. ఇట్లా మెయిన్ వైపు అంటే 2 అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఇది అనేది దీని లైనింగ్ వచ్చేసి దానిపైన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రివర్స్లో ఉంది కదా, ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అటు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మిడిల్లో వచ్చేసి మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎటు స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటు ఉంది కదా కాలర్ రివర్స్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ సైడ్ స్టిచ్ చేసుకోకూడదు. నెక్ పార్ట్ కాకుండా అటు సైడ్ కాలర్ సైడ్ అయితే నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక 1/4 ఇంచుతో అయితే మనం ఖర్చు పెట్టేసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ మనం స్టిచ్ చేసుకో అవసరం లేదు, ఎందుకంటే మనం రివర్స్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్కి జాయింట్ చేస్తాం కదా, అప్పుడే రివర్స్ అయిపోతుంది. ఇది కూడా సపరేట్గా ఇది రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా రివర్స్ చేసుకునే వైపు అయితే ఒక 1/4 వరుసతో అయితే మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. మనకి ఇటే కదా మెయిన్ కనిపించడం అంటే కాలరు. ఇట్లా అయితే రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా అయితే 1/4 వరుస ఇంచుతో అయితే నీట్గా ఖర్చుతో అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఖర్చు ఉన్నదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్న వైపు మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా మీరు స్టిచ్ వేసుకోవాలి. ఇటు కూడా స్టిచ్ చేసుకుంటే మనకి జరగకుండా ఉంటుందన్నమాట. ఇట్లా అయితే లాక్కుంటూ నిదానంగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లానే సేమ్ ఇంకో పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా పీసెస్ ఉంటాయి కదా,
ఎగులు దిగులు ఉంటాయి కదా, లోపల లైనింగ్ ఎలా ఉందో సేమ్ చూసుకుంటూ లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా 2 కాలర్స్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అదే కాబట్టి ఇప్పుడు నెక్ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ నెక్ పార్ట్ని అయితే ఇలా తీసుకోవాలి. లైనింగ్ పార్ట్ని ఇట్లా లైనింగ్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ పార్ట్కి ఈ కాలర్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చూడండి. ఫస్ట్ ఇలా కాలర్ అయితే నెక్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మనకి, ఎందుకంటే దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకున్నాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర నుంచి నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కాలర్ అనేది ఇట్లా దీనిపైన అయితే పెట్టుకోవాలి. ఇట్లా లాగకుండా నిదానంగా పెట్టుకోవాలి. గ్యాప్ వచ్చినా ఇబ్బంది లేదు మనకి. మిడిల్లో ఒక 1 ఇంచ్ అనేది మనకి గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇట్లా లోపలికి అనేది ఖర్చు వెళ్ళిపోయింది కదా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మధ్యలో మిడిల్లో, అప్పుడు మనకి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంటుంది మనకి కాలర్కి మిడిల్లో. ఇట్లా అయితే సేమ్ ఇట్లా ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ మిడిల్లో ఉంచుకుంటూ షోల్డర్కి కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మనం నీట్గా అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం దీన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వేసుకున్న తర్వాత దానిపైన ఇట్లా మనం మిడిల్లో కాలర్ ఉంది కదా, ఆ కాలర్ అనేది మిడిల్లో ఉండాలి, లైనింగ్ పార్ట్ అనేది పైన ఉండాలన్నమాట. ఫస్ట్ మనం వేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి, కింద రాంగ్ సైడ్ ఉండకూడదు, రైట్ సైడ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, మిడిల్లో అనేది కాలర్ ఉండాలి, దానిపైన మన లైనింగ్ ఉండాలి. అట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇందాక ఎలా స్టిచ్ అటాచ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే కాలర్, ఇదైతే రివర్స్ చేసుకోవడానికి ఒక పాదం ఇంచుతో అయితే మనం ఖర్చు పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్గా సరి చేసుకోండి. ఇక్కడ మనం స్టిచ్ చేసే దాన్ని బట్టే కాలర్ అనేది నీట్గా రావడానికి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ పాదం వరుసతో అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ని ఫాలో అవుతే మీకైతే కాలర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్తున్నాను, నాది గ్యారంటీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికైతే క్లారిటీ ఇస్తాను. ఇట్లా అయితే నీట్గా అయితే మనం ఎలా అయితే ఉంటుందో నెక్ అనేది అలానే నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి మాత్రం కట్స్ పెట్టుకోవాలి. కట్స్ కంపల్సరీ అన్నమాట. కట్స్ పెట్టుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. ఎలా వచ్చిందనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాన్ని ఏమన్నా రాంగ్ ఏమన్నా వస్తే మళ్ళా దాన్ని రైట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే మనం కట్స్ కూడా చుట్టూరు అయితే రౌండ్ నెక్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేసిన తర్వాత రివర్స్ చేసి ఆ లైనింగ్ వైపు అయితే మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా లైనింగ్ వైపు అయితే మనం ఖర్చు ఉంది కదా స్టిచ్ చేసుకున్న ఖర్చు, ఆ ఖర్చునైతే లైనింగ్ వైపు అయితే మనం ఇట్లా ఒక సైడ్కి అనేసుకుంటూ ఆ లైనింగ్ పైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. అన్నిటికీ అవసరం లేదు, మెయిన్ పార్ట్స్కి కొన్నిటికి అయితే ఇట్లా వేసుకోవాలి, అన్నిటికీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకుంటే కొంచెం మనకి రివర్స్ అవ్వడానికి కొంచెం ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. మామూలుగా రివర్స్ చేసి స్టిచ్ చేయాలంటే కొంచెం మెథడ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇట్లా మనం రివర్స్ చేసుకోవడానికైతే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ లైనింగ్ పైన స్టిచ్ చేసుకుంటే ఇట్లా అయితే ఫస్ట్ ఇంకా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాలర్ పైన ఒక స్టిచ్ అంటూ నిదానంగా దాన్ని సరి చేసుకుంటూ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. కాలర్ పైన ఇట్లా కాలర్ పైన స్టిచ్ చేసుకొని తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి ఉన్న ఖర్చు అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ది ఫస్ట్ నెక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత మనకి సైడ్ పీసులు ఉన్నాయి కదా, సైడ్ పీస్లు అయితే ఇలా నీట్గా అయితే ఒకదానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా పెట్టేసుకొని మనమైతే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా మనం కట్ చేసుకుంటే మనకైతే ఇవి రెడీ అయిపోయినట్టే సైడ్ పీసులు కూడా. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కాబట్టి ఇవి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇవి రెండు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ చూపిస్తాను. ఇట్లా మనం చంక భాగం ఏదైతే ఉంటుందో చంక భాగంది ఫస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా లాగకూడదు, నీట్గా అయితే కరెక్ట్గా పెట్టుకుంటూ ఒక పాదం వరుసతో అయితే ఒక రఫ్ లాగేసి ఇట్లా
నీట్గా పెట్టుకుంటూ రావాలి. లాగకుండా దానిపైన ఇట్లా జరుపుకుంటూ సూది అనేది పైకి లేపుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా జరుపుకుంటూ రావాలి నీట్గా. అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా అయితే లాగకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది ఇటు సైడ్ మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. రెండు స్టిచ్లు అయితే వేసుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అటు సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అటు ఎలాగా మనం స్టిచ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం నేను ఇట్లా అయితే ఫస్ట్ అయితే రివర్స్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నెక్ అనేది రివర్స్ చేసుకొని చుట్టూరు అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ అనేది వేసుకుందాము. డాట్స్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకొని 4 ఇంచెస్ పొడవుతో అయితే ఇట్లా డాట్ అనేది వేసుకోవాలి. డాట్ వేసుకున్న తర్వాత మనకి కింద వచ్చేసి కింద మడత పెట్టుకోవాలి. అంటే నేను హెమ్మింగ్ పెట్టుకోవట్లేదు, అది మీ ఆప్షన్ అనమాట. హెమ్మింగ్ పెట్టుకోవాలి అనుకుంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హెమ్మింగ్ పెట్టట్లేదు. దాన్ని అయితే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కలిపేసి ఒక లైనింగ్ని దానిపైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి అనమాట. ఇలా ఇంకో స్టిచ్ దానిపైన వేసుకున్న తర్వాత ఇట్లా 2 మడతలతో అయితే నేను మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. దాని ప్లేస్లో మీరు హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే హెమ్మింగ్ పెట్టుకోవట్లేదు. ఇట్లా ఎలా అయితే మనం రెడీ చేసుకున్నామో 2 పార్ట్లని అలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా నేనైతే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను. ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కూడా ఇట్లా అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా ఈ బ్యాక్ పార్ట్ పైన రెండిటి పైన అయితే పెట్టేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ వచ్చేసి రఫ్ అనేది లాక్కొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. రెండు స్టిచ్లు అయితే వేసుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏది స్టిచ్ చేసుకున్నా డబల్ స్టిచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 స్టిచ్లు వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కదా, నేనైతే కట్ వర్క్ అయితే పెడుతున్నాను హ్యాండ్స్కి వచ్చేసి. ఇట్లా బకరం అయితే నేను ఇట్లా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత దాని మీద లైనింగ్ పార్ట్ మీద అయితే బకరం అటాచ్ చేశాను. మీకు బకరం కట్ చేయడం రాకపోతే నాకు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. నేనైతే బకరం ఎలా కట్ వర్క్ లాగా కట్ చేసుకోవాలి అనేది దాని వరకు ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్ అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత దానిపైన బకరం ఉండేటట్టు చూసుకొని ఇట్లా రివర్స్ చేసుకోవాలి. కాబట్టి కట్ వర్క్ ఎలా ఏ షేప్లో ఉందో నిదానంగా ఆ షేప్లో అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. రౌండ్ అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కట్ వర్క్ అనేది. నేనైతే ఇట్లా మొత్తం అయితే ఇట్లా ఎలా ఉందో బకరం అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పైన బకరం ఉండాలి. ఫస్ట్ నేను బకరం లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది జరగకుండా. తర్వాత వచ్చేసి నేను అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, ఖర్చు కోసం కొంచెం ఉంచేసి మిగతాదంతా నీట్గా ఇలా షేప్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకోవాలి నీట్గా. అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది మనకి తెగిపోకుండా అనేది కట్ చేసుకోవాలి, లేకపోతే కుట్టు తెగిపోతే ఇంకా మనకి ఇంకా పోయినట్టే. ఇంకా ఇలా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మనకి కట్స్ అనేది పెట్టుకోవాలి. మిడిల్లో ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్లో అయితే మనం కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం టర్న్ అనేది చేసుకోవాలి. ఇట్లా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా రివర్స్ చేస్తే మనకి బకరం అనేది మిడిల్లో పడిపోతుంది అనమాట. మిడిల్లో పడిపోతే మనకి ఇట్లా రౌండ్ షేప్ అయితే వస్తుంది అనమాట నీట్గా. ఇట్లా నీట్గా అయితే లాగినట్టు అంటే మనకి తెగిపోతుంది స్టిచ్ అనేది. నీట్గా నిదానంగా అయితే ఇట్లా చేసుకొని దానిపైన అయితే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇట్లా దానిపైన అయితే ఇలా స్టిచ్ అయితే
నీట్గా అయితే లాక్కుంటూ రౌండ్ అనేది సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అయితే ఇట్లా రెడీ అయిపోయినట్టే. అలానే 2 హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 2 హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రెండింటిని ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకొని లోత్ అనేది తీసుకుంటున్నాను. లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి అనేది లోత్ తీసుకోవాలి. లోత్ తీసుకున్న తర్వాత చుట్టూరు అయితే అటాచ్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్కి అయితే ఒక డాట్ ఇచ్చుకోవాలి. మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్ని ఇట్లా అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా మనం డాట్ ఇచ్చిన దగ్గర మిడిల్ దగ్గర నుంచి లోతు తీసుకున్న భాగం అనేది ఫ్రంట్ ఉండాలి. అండ్ బ్యాక్ పార్ట్కి లోతు తీయలేదు కదా, అదనేది బ్యాక్ పార్ట్కి ఉండాలన్నమాట. ఇట్లా అయితే డాట్ దగ్గర నుంచి బ్యాక్కి నీట్గా అయితే అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం మనకి మళ్ళీ రివర్స్ పెట్టేసుకొని మళ్ళీ మొత్తం అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అటు సైడ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ మళ్ళీ మిడిల్ నుంచి లాస్ట్ దాకా అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది చూసుకోవాలి, పొడవు చూసుకోవాలి. ఇట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మనం చూసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. 2 స్టిచ్లు వేసుకొని ఇట్లానే సెకండ్ హ్యాండ్ కూడా ఇట్లా స్టిచ్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ ఫిట్టింగ్ వచ్చేసి నా నడుం సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ అని చెప్పాను కదా, 32 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మిడిల్ నుంచి 8 ఇంచెస్కి, మళ్ళీ మిడిల్ నుంచి ఇటు సైడ్కి 8 ఇంచెస్కి, మళ్ళీ బ్యాక్ పార్ట్ 2 పార్ట్లు కదా, ఒక పార్ట్ 8 ఇంచెస్ అండ్ ఇంకో పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్. అట్లా అయితే 8 ఇంచెస్కి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి 32 ఇంచెస్ కరెక్ట్గా వస్తుందన్నమాట. 2 కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే నేను మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్ దగ్గర ఉంది కదా నడుం పార్ట్, అక్కడైతే 2 డాట్లని ఇట్లా కలిపేసుకొని ఫస్ట్ పట్టుకొని దాని నడుం దగ్గర అయితే ఫస్ట్ రఫ్ చేసుకుంటూ రావాలి. నడుం దగ్గర ఫస్ట్ రఫ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే మన చంక లూజ్ అనేది మీరు మెజర్ చేసుకోండి టేప్ తోటి అయితే. దాన్ని బట్టి అయితే మీరు టేప్ని పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నేను మెజర్ అనేది 7.5 8 ఇంచెస్ అయితే దీనికి నాకు సరిపోతుంది. నేనైతే స్ట్రైట్ స్టిచ్ అయితే లాగేస్తున్నాను. నేను మెజర్ ఏం పెట్టట్లేదు. కరెక్ట్గా స్ట్రైట్గా లాగిన తర్వాత హ్యాండ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇట్లా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం దాని పక్కన మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ లాగేయాలి. ఇట్లా మళ్ళీ ఒక 1/2 ఇంచెస్ అయితే ఇట్లా మార్క్ చేసుకున్న దగ్గర దాని పక్కన అయితే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ థర్డ్ స్టిచ్ వేస్తే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, వాటిని నీట్గా అయితే కట్ చేసేసుకుంటే మనకి ఇట్లా కంప్లీట్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి నేను లోపలికైతే మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనకి పీసులు రాకుండా ఓవర్లాగ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఓవర్లాగ్ అనేది థ్రెడ్ వేస్తారు పీసులు రాకుండా. నేనైతే ఓవర్లాగ్ లేదు కాబట్టి ఇట్లా లోపలికి అనేది ఇటు సైడ్ది 2 సైడ్ది లోపలికి అనేది పెట్టేసి ఇట్లా స్టిచ్ వేసుకుంటున్నాను నీట్గా అయితే. ఇట్లా మొత్తం ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి పీసులు రావు అండ్ కుచ్చుకోదు కూడా. ఇట్లానే సెకండ్ వైపు కూడా నేను ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ఖర్చు అనేది ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. బ్లౌజ్ అనేది అవుట్పుట్ అనేది ఇలా ఉందన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఈ మెథడ్లో మీరు కాలర్ ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. అలానే ఈ బ్లౌజ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నాకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూసారు కదా, బ్యాక్ పార్ట్ కూడా ఎలా ఉందనేది చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే లుక్ అనేది ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి హుక్స్ కాబట్టి హై నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.